హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో 10 నిమిషాల్లో తయారయ్యే ఒక టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము. ఇవి మీడియంగా ఉన్న అటుకులండి. దీన్ని నీళ్లు పోసి మంచిగా 2 సార్లు కడిగేసుకుందాం. పలుచగా ఉన్నవి కాకుండా మీడియం అటుకులు కానీ, ముద్దటుకులు కానీ రెండిట్లో ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు యాడ్ చేసుకుందాము. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. అటుకులు చక్కగా మనకి నానిపోతాయి. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా చక్కగా నానినాయి అనమాట. దీన్ని మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకుండా ఇలానే వదిలేద్దాం. దీనిలో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయి, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగింది, ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొంచెం తరిగిన కరివేపాకు, ఒక చిన్న సైజు టొమాటోని తరిగి పెట్టుకున్నామండి. గింజలు తీసుకుని దాన్ని వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇంకా నీళ్లు మనకి ఎక్కడ కూడా అవసరం పడదు. అటుకుల్లో ఉన్న తేమే మనకి సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కల్లో కూడా మనకి తేమ ఉంటుంది కాబట్టి దానికే మనకి పిండి చక్కగా కలిసిపోతుందండి. బియ్యం పిండి వేసుకోవటం వల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని టిక్కీలాగా చేసుకుందామండి. దీన్ని పల్చగా నొక్కుందాము. లావు లేకుండా మనకి అప్పుడే వేగినప్పుడు చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుంది. క్రిస్పీగాను వస్తుంది. చూడండి థిక్‌నెస్ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. ఒక కప్పు అటుకులు తీసుకున్నామండి. దానికి గాను 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకున్నాము. కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ మీకు పిండి కనుక ఏదన్నా పలచనైనట్టుగా ఉంటే 1, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కానీ, శనగపిండి కానీ యూజ్ చేసుకోవచ్చు. అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఈలోగా కడాయిలో నూనె పెట్టుకుందాము. వేడెక్కుతూ ఉంటుంది. పెసరపప్పు నానబెట్టుకొని వేసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటాయండి. పట్టినన్ని వేసుకొని 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాం. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకున్నాం అనుకోండి చక్కగా మనకి మంచిగా లోపల దాకా క్రిస్పీగా వేగుతుంది. ఒక పక్క మంచిగా వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. క్విక్‌గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. అంతేనండి చక్కగా వేగిపోయినాయి. తీసేసుకుందాం ఇంకా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నీ ఇలానే వేయించుకొని తీసుకుందాము. చూసారు కదా పైన ఎంత మంచి క్రిస్పీగా వేగినాయి అనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా పైన ఎంత క్రిస్పీగా ఉందనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.